హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే ఇక్కడ మూడవ విడత నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మరి ఎల్లుండి నిధులు విడుదల చేస్తున్నారనే దానిపై అయితే మనకైతే ఒక క్లారిటీ అయితే రానుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 2 విడతలుగా ఇచ్చేసి కూడా ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మూడవ విడతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లుండే తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లు సమాచారం. సీజన్ ముగుస్తున్న పూర్తిగాని పెట్టుబడి సాయం రైతులను పూర్తిగా చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రభుత్వం అయితే రైతులకు వ్యతిరేకంగా ఉన్నది చెప్పుకోవచ్చు. సో ఇక్కడ యాసంగి పంట పెట్టుబడి సాయం సంబంధించి ప్రభుత్వం అయితే ఇక్కడ వానాకాలం ఉన్న నేపథ్యంలో మరి యాసంగి పంటకు సంబంధించి అయితే మూడవ విడత అయితే ఇంకా ఉందన్నమాట. ఈ మూడవ విడతలో రైతు రావాల్సిన మొత్తం 10 ఎకరాల వరకు అయితే లబ్ధి పొందనున్నట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయి. ఇక పెట్టుబడి సాయంపై అయితే అడుగడుగున మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని అయితే చెప్పుకోవచ్చు. సో రైతులను పూర్తి ఇక్కడ ముంచడం జరిగింది. ఏది మన యాసంగి పంటకు సంబంధించి కానివ్వచ్చు, ఏ పంట అయినా కూడా ఇక్కడ మనకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ చాలా ఆలస్యంగా వస్తుందని అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. సో హాస్యాస్పదంగా వచ్చేసి కూడా మారుతున్న రైతు భరోసా పథకం అన్నమాట. సో రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 నుంచి 10 ఎకరాల లోపు అన్నమాట. సో దాదాపు ఇక్కడ మొన్న 2వ విడతలో 2 ఎకరాల నుంచి అమౌంట్ అయితే అందరికీ కూడా పడినాయి అన్నమాట. 12,000 రూపాయల వరకు అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అయిన విషయం సంగతి తెలిసిందే. సో ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది మరి 3వ విడతలో చూసుకున్నట్టయితే ఇక్కడ 3 నుంచి 5 ఎకరాల వరకు ఇస్తున్నారా లేదా 10 ఎకరాల వరకు ఇస్తున్నారని దానిపై అయితే మనకి ఒక క్లారిటీ అయితే రానుందన్నమాట. సో యాసంగి పంట పెట్టుబడి సాయం సంబంధించి ఇక్కడ 3వ విడతకి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తేదీ అయితే ఖరారు చేయనున్నట్లయితే తెలుస్తుంది. ఈ వారంలో చూసుకున్నట్టయితే నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లయితే సమాచారం అన్నమాట. ఇక్కడ వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో కూడా చర్చించనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఈ చర్చించిన తర్వాత మరి ఈ ఎన్నో వరకు కట్ ఆఫ్ అనేది పెట్టనున్నారు, ఈ మరి ఏ కార్యక్రమంలో నిధులు విడుదల చేరున్నారు, ఈ కార్యక్రమం వచ్చేసి కూడా మరి ఏమైనా సభ పెట్టి నిధులు విడుదల చేస్తారా అనే దానిపై అయితే మనకైతే క్లారిటీ అయితే రానుందన్నమాట. సో 2వ విడతలో చూసుకున్నట్టయితే భారీ బహిరంగ సభలో నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సో ఇప్పుడు 3వ విడతలో చూసుకున్నట్టయితే రైతుకు రావాల్సిన మొత్తం ఇక్కడ 10 ఎకరాల వరకు అన్నమాట లబ్ధి పొందనున్నారు. ఇప్పటి వరకు ఈ 2 విడతల నిధులు విడుదల చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు 3వ విడతలో నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఎల్లుండే తుది నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ నెల 22వ తేదీలోపు చూసుకున్నట్టయితే రైతు భరోసా 3వ విడతకు సంబంధించి అయితే తేదీ ఖరారు చేసి ఈ 2-3 రోజులలో మనకు అయితే ఒక అఫీషియల్ అనౌన్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మరి రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అన్నమాట. సో రాష్ట్రంలో త్వరలోనే సో ఇక్కడ నిధులకు సంబంధించి కూడా సర్దుబాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేయడం అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 9,000 కోట్లు అయితే ఉన్నాయన్నమాట. అందులోకి వెళ్ళి 5,000 కోట్లు అయితే నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మిగతా 3,400